పెంచుతా అంటారు, ఓ పక్కన ప్రమోషన్స్ తో ఫిల్ చేస్తా అంటారు. అది కాదు కదా మీరు చేయాల్సింది. ఇంతమందికి మీరు భరోసా ఇవ్వాలి కదా, నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా. మేమేం కొత్తది అడగట్లేదు. మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో, మీరు ఏదైతే అశోక్ నగర్కి వచ్చి హామీలు ఇచ్చిరో, ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చిండో అవే మేము అడుగుతున్నాం. ఆ హామీలనే నెరవేర్చమని మేము అడుగుతున్నాం. మీకు అంత దమ్మున్నోళ్ళు అయితే అది నెరవేర్చి చూపండి. దొంగచాటుగా ప్రమోషన్స్ ఇవి చేయడం కాదు. మేము అడిగేది అంతే, మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అంతవరకు మా పోరాటాలు ఆగవు. అంటే ఇప్పుడు గతంలో కూడా ప్రతి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పడం కూడా జరిగింది. ఒకసారి 20,000 అన్నారు, 40,000 అన్నారు, 70,000 అన్నారు. ఉద్యోగాలు ఇచ్చినాము, నోటిఫికేషన్లు వెంటనే వేస్తే వాళ్ళే వద్దన్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఇంకా అవన్నీ ఉట్టి మాటలండి. వాళ్ళు ఏముంది, అధికారంలో ఉన్నారు, ఏం మాట్లాడినా చెల్తుంది కాబట్టి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటున్నోళ్ళు అయితే మరి అదే మాటలు వచ్చి అశోక్ నగర్ లో చెప్పమనండి, ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుకుందాం రమ్మని మేము అడుగుతున్నాం. మంత్రులను అడుగుతున్నాం, ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. కానీ ఎవరు మా సవాల్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా. సో వాళ్ళు వచ్చి తెలుసుకోవాలి. మేము ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాకు తెలియదా అండి? ఎవడిచ్చిండు ఏమి ఇచ్చిందని మాకు తెలియదా? మీరు బహిరంగ సభలలో చెప్పుకోగానే సరిపోతుందా? కాదు కదా. ఇక్కడ వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలని ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, వీళ్ళు చెప్పే ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాలు చెప్పే మాటలు నమ్మకండి, మీ ఇంట్లో పిల్లని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేమందరం ఇక్కడ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మాకు వచ్చేది కాదు. ఈ రోజు ఈ ఎండలో రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు. సో వాళ్ళని నేను అడిగేది ఒకటే, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు చేయాల్సిన న్యాయం చేయండి, అప్పుడు మాట్లాడండి. మా గురించి ఎన్ని అబద్ధాలైనా చెప్పుకోండి. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది, ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఎన్ని రోజులు ఇస్తామంటారండి? ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారు? ఇంకెంత టైం కావాలి? మా ఉద్యోగాల సంగతి ఏమో కానీ మీకు మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు, భూములు పంచుకుంటారు, అన్ని మీరు చేసుకుంటారు. మీ బిడ్డలేమో ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెట్టుకుంటారు, ఒకళ్ళేమో ఫార్మసిటీలు బిల్ చేసుకుంటారు, అల్లుళ్ళేమో. మరి ఇది మా పరిస్థితి ఏంది? మేము ఎప్పటికి ఇట్లా రోడ్ల మీద కూర్చొని నిరసనలు తెలపాలా? ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వాలు? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నీకు ఉంది కదా, నువ్వు ఉద్యోగ చిత్తశుద్ధితో ఉన్నా కదా, నీ బిడ్డ గట్ట ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఉద్యోగాలు ఈ మరి ఎందుకో ఇస్తలేడు? వయోపరిమితికి సంబంధించి కూడా స్పష్టత లేకుండా ఏం చెప్తారు? వయోపరిమితి గురించి, ఉద్యోగుల వయోపరిమితి గురించి ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఫిల్ చేయ చేతగాక రిటైర్మెంట్ ఏజ్లు పెంచుతారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకుండా ప్రమోషన్స్ తో ఫిల్ చేస్తారు ఉద్యోగాలని. ఇట్లా ఎంత కాలం అని కాలం గడుపుతారు? మీరు అట్లా చేస్తూ పోతున్న కొద్ది ఇక్కడ యువత పెరుగుతుంది. మీరు అట్లనే చెప్పండి, మీ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెయ్యము, మొత్తం ప్రమోషన్స్ తో పోతామనైనా చెప్పండి. ఇస్తాము అంటారు, మళ్ళీ పక్కనే ప్రమోషన్స్ తో ముందుకు పోతారు. దీన్ని ఎట్లా చూడాలి మేము? అంటే మా భవిష్యత్తు గురించి మీకు అక్కర్లేదా? రేపు పొద్దున్న భవిష్యత్ అంతా మాది, మా భవిష్యత్తుని ఆగం చేస్తా అంటే మేమెందుకు ఊరుకోవాలి? అది కాదు కదా. మీరు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ చెయ్యాలి. ఇస్తాము అంటే ఇంకెన్ని సంవత్సరాల కాలక్షేపం చేస్తారు? మీ పనులు ఎందుకో కాలక్షేపం చేయట్లేదు, మీ పనులను ఎందుకో చాలా ఫాస్ట్గా చేసుకుంటారు అందరి పనులు. మరి మా విషయాలకు వచ్చేసరికి ఎవరు ఎందుకు పట్టించుకోరు? చేస్తామని ఎందుకు మాట్లాడతారు అంటే ఇక్కడే క్లియర్ గా కనిపిస్తుంది కదా, నిర్లక్ష్యమే కదా. సో మీరు నిర్లక్ష్యాలు చేస్తున్నారు కాబట్టి మేము నిరసనకు దిగుతున్నాం. ఉద్యోగాల విషయంలో కూడా స్పష్టత లేకుండా ఉంది. ఒకరేమో 67,000, ఒకరేమో 50,000, ఒకరేమో 60,000 అంటున్నారు. ఏం చెప్తున్నారు? ఇక మాట్లాడేటోడు ఎన్నైనా మాట్లాడతాడండి. వాళ్ళకి అధికారంలో ఉన్నారు, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా నడుస్తుంది. అదే జరుగుతోంది. వాళ్ళు మాట్లాడేటివన్నీ పచ్చి అబద్ధాలు. ఆ పచ్చి అబద్ధాలని దయచేసి ఎవరు నమ్మకూడదు. మా హక్కు మేము కల్పించుకునేంత వరకు ఖచ్చితంగా చేస్తామండి ధర్నాలు. దాంట్లో మేము వెనక్కి తగ్గేదే లేదు, తగ్గాల్సిన అవసరం కూడా లేదు. ఇది తెలంగాణ, ఖచ్చితంగా పోరాటం ఎట్లుంటుందో చూపించి తీరుతాం మేము. అనేది అశోక్ నగర్ చౌరస్తాకు వస్తే మాట్లాడతాము, రమ్మని దమ్ముంటే అశోక్ నగర్ చౌరస్తాకు రమ్మని. ఎందుకంటే ముఖ్యంగా ఈ మాట అనడానికి కారణం ఏంటంటే మీ స్టూడెంట్ యూనియన్ లీడర్ల నుంచే బయటకు వచ్చినటువంటి, ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు పేమెంట్ బ్యాచ్, మేము కాదు. వాళ్ళు పేమెంట్ బ్యాచ్, బల్మూరు వెంకట్, రియాజ్, మిగతా వాళ్ళందరూ పేమెంట్ బ్యాచ్, మేము కాదు. మేము ఇక్కడనే ఉన్నాము, అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాము, అశోక్ నగర్లో చదువుకున్నాం, అశోక్ నగర్లో చదువుతూ ఉన్నాము, ఇంకా కూడా అశోక్ నగర్లోనే ఉన్నాము. వస్తారంటే ఎవడైతే అంటుంటాడు కదా, ఆ దరిద్రుడు, ఆ సిగ్గులేని దద్దమ్మ, ఆ సిగ్గులేని ఎదవలు ఎవడైతే అంటున్నాడు కదా, వాళ్ళందరూ అశోక్ నగర్ చౌరస్తా రమ్మని. 15 రోజుల క్రితం కూడా చైతన్యపూర్లో పెట్టినటువంటి సభకు ప్రతిపక్ష నాయకులు రావాల్సిన అవసరం ఏముంది? పేడే కదా అని క్లియర్ గా అర్థమైంది. చైతన్యపూర్లో పెట్టినటువంటి ప్రతిపక్షాలు ఎప్పుడైనా నిరుద్యోగుల కండా ఉంటాయి. గతంలో వీళ్ళు లేరా? వీళ్ళకి ఆ రోజు గుర్తురా లేదా? వీళ్ళు ఎట్లా ఉన్నారో ప్రతిపక్షం కూడా అండగానే ఉంటుంది. తెలియని రాజకీయాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఓన్లీ కార్పొరేట్ రాజకీయం చేసిండ్రు కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము ఉద్యమాలు చేసినట్టు మాకు తెలుస్తుంది. మాకు తప్పకుండా ప్రతిపక్షాలు సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ తీసుకునే చేస్తాం.
చూడొచ్చు ఒకసారి వీళ్ళ డిమాండ్లు ఒక్కసారి నెరవేర్చిన పక్షాన కూడా గవర్నమెంట్ వైఖరి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. దాదాపు ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు దాదాపు 1 అవర్ కావస్తూ ఉంది. అశోక్నగర్ చౌరస్తాలో వీళ్ళు కూర్చున్నప్పటికీ వీళ్ళని ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గాంధీనగర్ పిఎస్ వాళ్ళు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వారు కావచ్చు, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. స్టూడెంట్స్ చూడండి, ఒకటేసారి మూకుమ్మడిగా వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు లిఫ్ట్ చేస్తున్న వైఖరి అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇంతకాలమా ఇది అన్యాయం సార్. ఈ పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు. వాళ్ళని స్టూడెంట్స్ వచ్చేసి నిరుద్యోగ యువత అయితే ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా మేము గవర్నమెంట్ని ప్రశ్నించినచో మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు కూడా అరెస్ట్ చేసిన సందర్భం అయితే మనం అశోక్నగర్ చౌరస్తాలో కూడా చూసిన సందర్భం ఉంది. వాళ్ళు ప్రధానంగా లేని కోరికలు మేము ఏం కోరట్లేము, గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా 2 లక్షల జాబులు ఇవ్వకపోవడం ఏంది? గత ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 30,000 జాబులను వీళ్ళ ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చెప్తున్నారు. అలాగే